స్త్రీని ఆమె భర్త ఇంటి పని చేయాలని, అత్తమామల్ని చూసుకోవాలని బలవంతం చేయకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య, కుమార్తెకు నెలకి 9,000 భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ మీద హైకోర్టు విచారించింది. తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళ కుమారుడు లేదా కుమార్తెది మాత్రమే, కోడలు కాదు. స్త్రీ పుట్టింటికి వెళ్ళడానికి భర్త ఇంట్లో అందరి అనుమతి తీసుకోవాలనడం అనుకోవడం అవివేకం. వివాహం పేరుతో స్త్రీ స్వాతంత్రాన్ని ఇష్టాయిష్టాలను నియంత్రించడం, ఆమె మీద హక్కులు చెలాయించడానికి చట్టం ఒప్పుకోదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. స్త్రీ పుట్టింటికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చని, అందుకు భర్త ఇంట్లో ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భార్యాభర్తల సంబంధం యజమాని నౌకరు లాంటిది కాదని, భార్య కుమార్తె జీవనానికి నెలకు 9,000 భరణం ఖచ్చితంగా ఇవ్వాలని ఆదేశించింది. ఇది మరి అప్పుడు భర్త కంపల్సరీగా భార్యను పోషించాలి. భార్యను పోషించలేకపోతే గనక అతను అసమర్థుడి కింద లెక్క. అతను దానికి శిక్ష అనుభవించాలని ఎందుకు చెప్తున్నట్టు అంటే, కుటుంబ సంబంధాల్లో భార్యాభర్తల బంధం అనేటటువంటి దాంట్లో ఒక బాధ్యత తీసుకోవడమే. ఆ బాధ్యతే అక్కర్లేదనేటటువంటి న్యాయ వ్యవస్థ ఏంటో మరి కుటుంబంలోనే ఎందుకు జోక్యం చేసుకుంటుందో అర్థం కావట్లేదు. ఎవరికి ఎవరు పట్టక్కర్లేదు, కానీ మగాడు మాత్రం అక్కడ భార్యను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి. తేడా వచ్చిందంటే కేసు పెట్టచ్చు, అరెస్ట్ చేయొచ్చు, గృహహింస కేసు పెట్టచ్చు. వాడికి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న చూడకపోతే వాడికే కేసు, వాళ్ళ అమ్మాయి భార్యను చూడకపోయినా వాడికే కేసు. ఇదేం విచిత్రమైనటువంటి కేసులో, ఇదేం విచిత్రమైనటువంటి చట్టాలు, ఇదేం విచిత్రమైన న్యాయ వ్యవస్థ అర్థం కావట్లేదు.